తెలుగు తప్ప వేరే భాషే తెలియని నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుని పేరు మార్చుకుని పొమ్మన్న ఆంటీ చేతే బ్రతిమాలించుకొని మళ్ళీ ఈ ఇంటికే వస్తావా? అబ్బా, వాట్ ఎ బ్రెయిన్! నువ్వొచ్చిన రోజు నుండి నువ్వే అవునా కాదా అని నీ మీద అనుమానం ఉండేది. బ్రాహ్మణిగా ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసి అబ్బా అందర్నీ భలే కన్ఫ్యూజ్ చేసావే. అసలైతే నీకన్నా కూడా మీ నాన్న చాలా బాగా యాక్ట్ చేశారు కదా. వా వాట్ ఎ వండర్ఫుల్ యాక్టింగ్. నీ గురించి ఆంటీకి ఎన్నిసార్లు డౌట్ రైజ్ చేసినా చాలా తెలివిగా తప్పించుకున్నావు కదా. ఇప్పుడు మాత్రం గుచ్చావు తప్ప నో ఎస్కేప్. ఇప్పుడే వెళ్ళి ఆంటీకి మొత్తం చెప్పేస్తాను. నీ గురించి నిజం మొత్తం చెప్పేస్తా. సరే వెళ్ళి నువ్వు చూసింది నీకు నచ్చింది చెప్పుకో. చెప్పుకో నా ఏంటి? నీకు భయం లేదా? ఏ మెంటల్! నేను చెప్తానంది రాహుల్కి కాదు, ఆంటీకి. నేను కూడా చెప్పమంటుంది ఆంటీకే. రాహుల్ బాబుకి ఈ నిజం ఎలా చెప్పాలో తెలియక ఉదయం నుంచి టెన్షన్ పడుతూ ఉన్నాను. ఇప్పుడు నీ ద్వారా ఈ నిజం తెలిస్తే నాకు లాభమే తప్ప నష్టమేమీ లేదు కదా. అంటే మోసం చేసిన నిన్ను ఆంటీ క్షమిస్తారనుకుంటున్నావా? కాదు, శిక్షిస్తారు. కానీ ఆ శిక్ష వల్ల నాకన్నా ఎక్కువ అమ్మగారే బాధపడతారు. హే, ఆంటీ బాధపడ్డవేంటి? ఏంటి ప్రీతి అలా షాక్ అయ్యావు? ఓ, నీ ఫ్యూచర్ ని ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకా? చూడు ప్రీతి, ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా ధైర్యంగా వెళ్ళి నువ్వు చేయాలనుకున్నది చేసుకో. ఆల్ ది బెస్ట్. ఇది చెప్పేది నిజమే. ఆంటీకి గనుక నిజం తెలిస్తే నాకే నష్టం. అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పకుండా సరస్సుని ఇక్కడి నుంచి బయటికి పంపించాలి. అయినా నేను పంపించడం ఎందుకు? ఆల్రెడీ రాహుల్ మీద నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యి బ్రాహ్మణిని పొమ్మని ఆంటీయే చెప్పింది కదా. సో
దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అది ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. దీనికి నేనెందుకు రిస్క్ తీసుకోవాలి? నువ్వు మా సరసువే కదా? చెప్పు, నిజం చెప్పు. నేనంతా విన్నాను. ఈరోజు వ్రతం మొదలైనప్పటి నుంచి నువ్వే సరసువని నాకు ఏదో తెలియని నమ్మకం వచ్చింది. చెప్పు, నువ్వు మా సరసువే కదా? ఎన్ని రోజులు మాకెందుకు చెప్పలేదు? మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అలాంటిది నా దగ్గర ఎందుకు దాచావు? సరే, అదంతా కాదు, ఇప్పుడు చెప్పు, నువ్వు మా సరస్సువే కదా? మా వదినవే కదా? సరస్సు, మరి ఎన్ని రోజులు ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? చెప్తానమ్మా. ఆ అజ్ఞాత వ్యక్తి నుంచి అమ్మగారిని కాపాడుకోవడం కోసమే నేను ఇలా బ్రాహ్మణిగా వచ్చాను. నవ్యమ్మ, జరిగింది మొత్తం మేడంకి చెప్పొచ్చు కదా సరసు? దాని సంగతి మేడమే చూసుకుంటారు కదా. అమ్మగారు నన్ను నమ్ముతారనుకుంటున్నావా? నేను సరస్సు నన్ను తెలియగానే అమ్మగారికి కోపం వచ్చేస్తుందే తప్ప నేను చెప్పే కారణం, నిజం, ప్రమాదం గురించి అసలు ఆలోచించరు. కానీ ఇలా ఎన్ని రోజులు? ఆ హంతకురాలు ఎవరో కనిపెట్టే వరకు, అమ్మగారికి ఏ ప్రమాదం లేదని నమ్మకం కలిగేంత వరకు. నా గురించి ఎక్కడ ఆ హంతకురాలికి తెలుస్తుందో అన్న భయంతో రాహుల్ బాబుతో సహా ఎవరికి నిజం చెప్పలేక ఇలా బాధపడుతున్నాను. అదే నేను చేసిన పెద్ద పొరపాటు అయింది నవ్యమ్మ. ఇప్పుడు నేను నిజం చెప్తున్నా రాహుల్ బాబు నమ్మడం లేదు. నేనే సరసునని ఎన్ని రకాలుగా చెప్తున్నా అదైనకు అర్థం కావడం లేదు. ఇంకా బ్రాహ్మణిని అనే భ్రమపడ్డం వల్ల చివరికి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. లేదు సరసు, లేదు. నిజమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. దాని గురించి నువ్వు బాధపడకు, ఓకే? ఖచ్చితంగా అన్నయ్య నిన్ను అర్థం చేసుకుంటాడు, నాకు నమ్మకం ఉంది. మా కోసం, మా అందరి క్షేమం కోసం ఇంతగా ఆలోచిస్తున్న నిన్ను, అన్నయ్యని నిన్ను ఒక్కటి చేయడానికి ఏ సహాయమైనా సరే నేను చేస్తాను. థ్యాంక్ యూ నవ్యమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఇంగ్లీష్ కూడా భలే నేర్చుకున్నావే.
అమ్మగారిని నమ్మించాలి కదమ్మా. నవ్యమ్మా, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మగారికి మాత్రం తెలియకూడదు. ఒకవేళ తెలిసిందనుకో, నేను ఊహించినంత ప్రమాదము జరుగుతుంది. కొన్నాళ్ళు ఎవరికి తెలియకూడదు, అమ్మగారికి అసలే తెలియకూడదు. సరే పద. ఏ విషయం నాకు తెలియకూడదు. దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అయ్యో, మీకు కాదండి. మా అమ్మగారికి నేను ఇక్కడికి వచ్చినట్టు, ఇలా సరస్సులో నటిస్తున్నట్టు తెలియకూడదు అంటున్నాను. ఓ అదా, తెలీదులే బ్రాహ్మణి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. బై ది వే, నువ్వు చేసిన వ్రతం అయిపోయింది కదా, మరి మీ ఇంటికి బయలుదేరతావా? కార్ అరేంజ్ అయినా మీ పేరెంట్స్, బావా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో ఎందుకు మేడం? బాగా లేట్ అయింది కదా. అవును నవ్య, ఓకే. అమ్మా బ్రాహ్మణి, ఒక పంచే, ఎర్లీ మార్నింగే వెళ్ళు, సరేనా? అది నీకు ఇబ్బంది లేకపోతేనే. మేడం, బ్రాహ్మణిని ఇక్కడే కొన్ని రోజులు ఉంచితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది మేడం. కమాన్ నవ్య, బ్రాహ్మణి వచ్చిన పని అయిపోయింది, తను వెళ్ళిపోవాలి కదా. తనకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా. మన స్వార్థం కోసం పాపం తన లైఫ్ ని డిస్టర్బ్ చెయ్యకూడదు కదా. ఇప్పటికే మన కోసం చాలా త్యాగం చేసింది. రాహుల్ మారాడు కదా, ఇంకేం అవసరం లేదు. అది కాదు మేడం, అన్నయ్య ఇప్పుడు బాగానే ఉన్నాడు. కానీ ఏదో ఒక రోజు మళ్ళీ సరస్సు జ్ఞాపకాలతో పిచ్చోడిగా మారిపోతాడేమోనని. ఆహా లేదు నవ్య, రాహుల్ నాకు మాట ఇచ్చాడు. వాడి మీద నాకు నమ్మకం ఉంది. ఇక మీరెవ్వరూ తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే బ్రాహ్మణిని సేఫ్గా వాళ్ళింటికి పంపించేద్దాం. ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. లాభం, నష్టం, శిక్ష, పరీక్ష అని నైట్ చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడావు కదా. ఇప్పుడు చూడు, పాపం
ఒంటరిగా వెళ్ళిపోతున్నావు. ఇది అంతం కాదు ప్రీతి, నువ్వు తొందరపడకు. తొందరపడ్డం కాదే, జాగ్రత్త పడతాను. ఇక నుండి నువ్వు ఈ ఇంటి గుమ్మం తొక్కకుండా నేను అడ్డుపడతాను. ప్రీతి, ఏమైంది? ఎందుకు బ్రాహ్మణి మీద ఇంతలా కోప్పడుతున్నావు? కోపం కాదు వనజక్క. ఇన్ని రోజులు సరసు సారీ బ్రాహ్మణి అందించిన సేవలకి కంగ్రాట్స్ చెప్తున్నాను అంతే. నేనైతే థ్యాంక్స్ చెప్పాలి. పాసింగ్ క్లౌడ్లా వచ్చింది. ఎక్కడ బబుల్ గమ్లా మారిపోతుందో, నేను వేస్ట్ పేపర్ అయిపోతానని చాలా భయపడ్డాను. ఇక నీకే కాదు వనజక్క, ఎవ్వరికి ఏ భయం ఉండదు. ఇక నుండి అంతా మన కంట్రోల్లోనే ఉంటుంది చూడు. ప్రీతి, మేడం. తీసుకోమ్మా. ఏంటండి ఇది? బ్లాంక్ చెక్. తీసుకో. ఎందుకండి? నాకేం వద్దు. అలా అనకు బ్రాహ్మణి, ఇది సాలరీ కాదు. నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను. బహుమతి కూడా కాదు, బాధ్యతగా ఇస్తున్నాను. నా కొడుకు వల్ల పడిన కష్టానికి, మాటలకి ఇది నేను కడుతున్న ఫైన్ అనుకో. ఇందులో ఏ ఒక్క రూపాయి అయినా నీకు గాని మీ కుటుంబానికి గాని ఉపయోగపడితే నాకన్నా సంతోషించేవాళ్ళు ఎవ్వరూ ఉండరమ్మా. తీసుకో. ఏటో మేడం, బ్రాహ్మణి వద్దు వద్దు అంటుంటే బతిమాలు ఇస్తున్నారు. ఇలాంటి అవకాశం నాకిస్తే మేడం వద్దనే వరకు నేను లాగేను. మళ్ళీ నువ్వు ఇంటికొచ్చే ఛాన్స్ లేదు కదా. ఆ చెక్ తీసుకో సరసు. ఓ సారీ బ్రాహ్మణి, ఇన్ని రోజులు అలవాటైపోయి అలా వచ్చేస్తుంది. తీసుకోమ్మా. క్షమించండమ్మా. నేను ఇంటికొచ్చింది, మీ అబ్బాయికి భార్యగా నటించింది కేవలం మీ తల్లి ప్రేమ కోసమే తప్ప నాకు ఏ డబ్బు మీద ఆశ కోరిక లేదు. రాహుల్ గారు అన్న మాటలు, ఆయన కోపం ఏది నేను నా మనసుకి తీసుకోలేదు. ఎందుకంటే సరస్సు మీద ఆయన మనసులో ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు కాబట్టి. అడగకుండానే మీరు ఆ రోజు మా నాన్న ఆపరేషన్కి సాయం చేశారు. ఇలా డబ్బుతోనే సాయానికి వెలకట్టాలంటే మీకు తిరిగివ్వడానికి నా జీవితం సరిపోదండి. చూసారా ఆంటీ, అది బ్రాహ్మణి గ్రేట్నెస్. ఇలాంటి అమ్మాయి మన ఇంటికి యాక్ట్ చేయడానికి రావడం నిజంగా మన అదృష్టం. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? అంటే
సార్ వాళ్ళందరూ ఉంటే అదేం చెప్పి అవసరం లేదు. వెళ్దామని. కావాలంటే నేను చెప్తాను కదా. ఏక పద, రా రా రా, వెళ్దాం పద. దా వెళ్ళమ్మా. రా. ఏదో ఒక విధంగా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా చూడు తండ్రి.